హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియో మాట్లాడుకుందాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ మే 7th, 8th, 9th జరిగింది. సో 9th ఎగ్జామ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ జూన్ 13 నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రాసిన చాలామంది పిల్లలు ఫస్ట్ రోజు మాత్రమే నాకు క్వశ్చన్ సెండ్ చేస్తే వీడియో చేశాను. ఇక మిగతా రోజులు పిల్లలు క్వశ్చన్ సెండ్ చేయలేదు. అయితే చాలామంది పిల్లలు క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి నాకు పంపించి, సార్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇవి జూన్ 13 మళ్ళీ మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ జరిగింది కదా, అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ చదవాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలనే విషయం అర్థమైందని చాలా క్వశ్చన్స్ నా వరకు పెట్టారు. కొన్ని నేను గ్యాదర్ చేశాను. ఆ గ్యాదర్ చేసిన క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ 10 జాగ్రఫీ, హిస్టరీ, ఇక అన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటే జనరల్ అవేర్నెస్ కింద ఏమేమైతే వస్తాయో అవన్నీ క్వశ్చన్స్ కంబైన్ చేసి నాకు సెండ్ చేస్తున్నారు. వాళ్ళు సెండ్ చేస్తూ ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్యారలల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ మనకి ఏమర్థమైంది అంటే, ఈ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత జూన్లో ఎవరైతే రాయవలసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి రకంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ కాన్సెప్ట్స్ చదవాలి, ఏ కాన్సెప్ట్స్ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి అనే విషయం అర్థమైంది. సో మే నుంచి జూన్కి అటు ఇటుగా సుమారు ఇక్కడ మనం ఇది ఒక 15 నెల రోజుల గ్యాప్ ఉంది. సో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే అండర్ గ్రాడ్యుయేట్లో ఇంకా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. అది మీకు CBT 2లో కూడా బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CBT 2 ఉంది, అట్ ద సేమ్ టైం ఈ CBT 2 కూడా ఉంది. సో రెండింటికి ఉపయోగపడుద్ది కాబట్టి ఈ క్వశ్చన్స్ని చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయల్ వర్షన్లో 10 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో వీడియో నచ్చి కింద మీ కామెంట్ సెక్షన్లో నచ్చితే కామెంట్ సెక్షన్లో బెస్ట్ అని రాయండి. సో ఎక్కువ మంది బెస్ట్ అని రాశారనుకోండి, నేను మిగతా క్వశ్చన్స్ కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇవన్నీ పిల్లలు సేకరించి మే 7, 8, 9 ఈ 3 తారీఖుల్లో జరిగిన క్వశ్చన్స్ అన్ని సెండ్ చేస్తారు. వాటితో పాటు ఇంకేం కాన్సెప్ట్స్ రావచ్చు, క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అనే విషయాన్ని కూడా గ్యాదర్ చేసుకొని క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇది జనరల్ అవేర్నెస్ సెక్షన్ లాగా. దీంట్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, స్టాటిక్, జీకే, సైన్స్ అన్నీ కవర్ అవుతాయి అనమాట. బికాస్ జనరల్ అవేర్నెస్ అంటే అవన్నీ ఉంటాయి కదా, అదనమాట. కాబట్టి అందుకే టైటిల్లో కూడా మళ్ళీ జూన్లో ఎగ్జామ్ జరిగితే అక్కడ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పి ఈ రిఫరెన్స్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? సో ఇది మాట్లాడబోయే విషయం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. విచ్ కేవ్ ఇస్ రిలేటెడ్ టు బుద్ధిస్ట్ పెయింటింగ్స్ అన్నాడు. బుద్ధిస్ట్ పెయింటింగ్స్కి సంబంధించి ఏ కేవ్స్ ఉన్నాయని అడిగాడు. సో ఆన్సర్ ఏంటి? అజంతా కేవ్స్ అనమాట. సో ఈ కేవ్స్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మనం మాట్లాడుకున్నప్పుడు పెయింటింగ్స్ కూడా నేను చెప్పాను, పెయింటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో దాంట్లో మనం మాట్లాడుకుంటే సామాన్యంగా బుద్ధిస్ట్ పెయింటింగ్స్ అనేవి ఎక్కువగా మనకి ఎక్కడ కనపడుతూ ఉంటాయి అంటే, బుద్ధిస్ట్ పెయింటింగ్స్ మనకి 3 రకాలుగా 3 కేవ్స్లో కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ ఏమో అజంతా కేవ్స్ అనమాట, అజంతా కేవ్స్. రెండో కేవ్స్ ఏమో కన్హేరి కేవ్స్. ఇక మూడోది ఏమో బాదామి కేవ్స్. అజంతా, కన్హేరి, బాదామి ఈ 3 కేవ్స్ కూడా ఎవరికి సంబంధించినవి అంటే ఎక్కువగా బుద్ధిస్ట్ కేవ్స్ అనమాట. ఓకేనా? అంటే లోపల ఆ కేవ్స్ లోపల ఏముండిద్ది అంటే బుద్ధిజంకి సంబంధించిన, అంటే లైఫ్ ఆఫ్ బుద్ధాని రిప్రజెంట్ చేసే విధంగా కొన్ని పిక్చర్స్, అదేవిధంగా జాతక టేల్స్ అనమాట, జాతక కథలు. సో బుద్ధుడికి సంబంధించిన విషయాలు ప్రతిబింబించే విధంగా వాటిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అజంతా కేవ్స్ మనకి ఎక్కడ ఉంటాయి? ఔరంగాబాద్లో ఉంటాయి. సో ప్లేస్ ఎక్కువ అడగడు, స్టేట్ అడిగితే ఏంటి? మహారాష్ట్ర. కన్హేరి కేవ్స్ కూడా మహారాష్ట్రలోనే ఉంటాయి, కానీ ముంబై దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇక బాదామి కేవ్స్ అంటే కర్ణాటక ఫేమస్ అనమాట బాదామి కేవ్స్. సో బుద్ధిస్ట్ పెయింటింగ్స్కి సంబంధించి ముఖ్యమైన కేవ్స్ ఏంటంటే అజంతా, కన్హేరి, బాదామి. గుర్తుపెట్టుకోండి. ఈ అజంతా కేవ్స్లో మొత్తం మనకి 30 రాక్ షెల్టర్స్ ఉంటాయి అన్నమాట. రాక్ కట్ మాన్యుమెంట్స్ ఉంటాయి, 30 రాక్ కట్ మాన్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కొన్ని చోట్ల 29 ఉంటుంది, కొన్ని చోట్ల 30 ఉంటుంది. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, 2 ఆప్షన్స్లో ఇవ్వడలే. సో 30 రాక్ కట్ మాన్యుమెంట్స్ అనేవి మనకి అజంతా కేవ్స్లో పాసిబుల్ అవుతూ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అజంతా కేవ్స్ ఎప్పుడు యునెస్కోలోకి వెళ్ళింది అంటే 1983
1993లో దానికి యునెస్కో హోదా వచ్చిందనమాట. యునెస్కో వారసత్వ కట్టడాలను మాట్లాడుకుంటాం కదా, అదనమాట. ఇది కాకుండా మనం అజంతా అని చదవంగానే ఇంకో పేరు ప్యారల్గా చదువుకుంటూ ఉంటాం, ఎల్లోరా. ఎల్లోరా కేవ్స్, అజంతా ఎల్లోరా అని చదువుకుంటూ ఉంటాం. ఓకేనా. ఈ ఎల్లోరా కేవ్స్లో ముఖ్యంగా ఏ రిలీజియన్స్ ఉంటాయంటే హిందూయిజము, బుద్ధిజము, జైనిజము, ఈ 3 మతాలు ఉంటాయి అన్నమాట. అంటే ఈ 3 మతాలకి సంబంధించిన విషయాలు అనేవి ఆ కేవ్స్లో మనకు కనపడుతూ ఉంటాయి. టోటల్గా ఎన్ని కేవ్స్ ఉంటాయి అంటే 34 కేవ్స్ ఉంటాయి అనమాట. ఎల్లోరా కేవ్స్ కన్నా అజంతా కేవ్స్ కన్నా ఎల్లోరా కేవ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా. హిందూయిజంలో ఏ దేవుడు కనపడతాడని అడిగాడు తెలుసా క్వశ్చను. శివ ఉంటాడా లేదా విష్ణు ఉంటాడా? ఎవరికి సంబంధించిన విషయాలు ఆ ఎల్లోరా కేవ్స్లో హిందూయిజం రిలీజియన్కి సంబంధించి ఏ దేవుడి విషయాలు ఎక్కువగా ఉంటాయని అడిగాడు. శివానా విష్ణువా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఎల్లోరా కేవ్స్ అంటే 3 రిలీజియన్స్, ఇక అజంతా అంటే ఓన్లీ బుద్ధిజం అనమాట. ఆ బుద్ధిజంకి సంబంధించి కేవలం ఏమి ఉన్నాయంటే అజంతా, కన్హేరి, బాదామి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. ఓకేనా. సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ B12? దాని ఆన్సర్ ఏంటి? సైనకోబాలమిన్. సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకేం అడిగాడు? వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అడిగాడు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే మనకేమొస్తాయి? ఒకటి బి, ఇంకోటి సి, బీసీ విటమిన్స్ అనమాట. సో B1, B2, B3, B5, B6, B7, B9, B12 అన్నీ వస్తాయి అనమాట. సో దీంట్లో మనకి B12 వెరీ వెరీ ఇంపార్టెంట్, సైనకోబాలమిన్ అంటారు. సామాన్యంగా ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. అవి వాటర్లో మంచిగా డిజాల్వ్ అయిపోతాయి. వాటర్లో బాగా డిజాల్వ్ అవుతాయి కాబట్టి దే ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ లార్జ్ అమౌంట్స్. మన బాడీలో ఎక్కువ మొత్తంలో ఇవి స్టోర్ అవ్వవు. డే బై డే డైలీ లైఫ్లో మనం వాటిని తీసుకుంటూ ఉండాలి. ఓకేనా. అందుకే బీసీ విటమిన్స్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి కాబట్టి మన బాడీలో ఎక్కువ స్టోర్ అవ్వవు. అయితే B12కు ఒక ఎగ్జామ్షన్ ఉంది. సో B12 అనేది మన బాడీలో లివర్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. దాని స్టోరేజ్ లివర్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేసే ముఖ్యమైన పనుల గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో. ఫస్ట్ మన బాడీలో నర్వ్ ఫంక్షన్ బాగా జరగాలి అంటే B12 విటమిన్ ఉండాలి. తర్వాత DNA సింథసిస్, తర్వాత RBC ఫార్మేషన్. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 రకాల ఫంక్షన్స్కి మనకి B12 విటమిన్ చాలా మనకి ముఖ్యం. సో ఇది మనకి ఎక్కడ ఎక్కువ పాసిబుల్గా మనకి లభ్యమవుతుంది అని మనం మాట్లాడుకుంటే మనకి ఫిష్ మీట్ ఎక్కువగా మనకు దొరుకుతూ ఉండిద్ది. నెక్స్ట్ లివర్ పార్ట్ అనమాట. బీఫ్ లివర్ కానీ మటన్ లివర్ కానీ వాటిలో మనకి ఎక్కువగా దొరుకుతుండిద్ది. మనం కార్జు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకేనా. ఆడవాళ్ళకి అది పెడితే చాలా మంచిది అనమాట. అక్కడ మనకి ఎక్కువగా దొరుకుతూ ఉండిద్ది. సో ఇదనమాట. ఓకేనా. సో వాడు సింపుల్గా సైనకోబాలమిన్ దాని గురించి అడిగాడు. సో బి విటమిన్స్, సి విటమిన్స్ ఆటోమేటికల్లీ దే ఆర్ వాటర్ సాల్యుబుల్. ఇవి కాకుండా ఏ, డి, ఈ, కే ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఓకేనా. అవి డిజాల్వ్ అవ్వాలంటే ఫ్యాట్ అనేది ఉండాలన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వెన్ వాజ్ ద నేషనల్ మిషన్ ఆన్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? ఇండియాలో నేషనల్ మిషన్ ఆన్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారని అడిగాడు. ఆన్సర్ ఏంటి? 2014-15కి మధ్య. సామాన్యంగా ఈ క్వశ్చన్ స్కీమ్స్ మీద అడిగినట్టు అనమాట. మనకి SMSP అని ఉండిద్ది, చాలామందికి తెలిసే ఉండిద్ది. దీన్ని ఏమంటారంటే సబ్మిషన్ ఆన్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్స్ అంటారు. ఇది మనకి 2014-15 టైంలో తీసుకొచ్చారు. అంటే రైతులకి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి వాటి వ్యవసాయ పద్ధతుల్ని, వాటిని నాటే పద్ధతుల్ని
ఇంకా డెవలప్ చేయడానికి, మెరుగుపరచడానికి తీసుకొచ్చిన ఒక మిషన్ లాంటిది అనమాట. సబ్మిషన్ ఇలా అనాలి. సబ్మిషన్ ఆన్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్స్ అనమాట. ముందు రోజుల్లో దీన్ని గ్రీన్ రెవల్యూషన్లో మెర్జ్ చేశారు. గ్రీన్ రెవల్యూషన్లో మెర్జ్ చేసి రైతులకి ఇలా అందిస్తూ ఉంటారనమాట. సో దాని గురించి మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకేనా. తర్వాత 4వ క్వశ్చన్, హూ లెడ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఆపరేషన్ త్రిశూల్ కండక్టెడ్ ఆన్ ద వెస్టర్న్ బార్డర్ ఇన్ అక్టోబర్-నవంబర్ 2025 అన్నాడు. ఓకే, ఎవరు నిర్వహించారు అన్నాడు. సో ఇండియన్ నేవీ వెస్టర్న్ నావల్ కమాండ్ వీళ్ళు నిర్వహించారనమాట ఆపరేషన్ త్రిశూల్ అనేది. ఓకేనా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ఈ ఎక్సర్సైజ్ నుంచి అడిగాడు అనమాట. ఈ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద, మిలిటరీ కింద మనం చదువుకుంటూ ఉంటాం కదా, వీటిని బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా. సామాన్యంగా దీని ఉద్దేశం ఏంటి అంటే లార్జ్ స్కేల్లో మొత్తం కలిసి అనమాట. ట్రై సర్వీసు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 కలిసి నిర్వహించాలన్నమాట. సో ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. దీన్ని మహాగుర్జర్ అంటారు. ఆపరేషన్ త్రిశూల్ అని పిలవచ్చు, ఆపరేషన్ త్రిశూల్ అని పిలవచ్చు, లేదా మహాగుర్జర్ అని పిలవచ్చు. ఇప్పుడు ఏమన్నాడు వీడు, వెస్టర్న్ అన్నాడు. అంటే ఇది ఏ ప్రాంతంలో జరిగిద్ది, రాజస్థాను అండ్ గుజరాత్ ఆ ప్రాంతంలో జరిగిద్ది అనమాట. సో లాంగ్ స్కేల్లో ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సైజ్ దీని పేరు మహాగుర్జర్ లేదా ఆపరేషన్ త్రిశూల్. ఇది ఎక్కడ జరిగిద్ది అంటే రాజస్థాను, గుజరాత్ ఆ ప్లేస్లో జరిగిద్ది అనమాట. అరేబియా సీ ఆ ప్రాంతంలో అనమాట. ఓకేనా. ఇది ఎందుకు అంటే సర్క్రిక్ ప్రాంతంలో, తెలుసు కదా వివాదమైన ప్రాంతం సర్క్రిక్ ప్రాంతంలో పాకిస్తాన్ లాంటి వాళ్ళకి వాళ్ళు చేసే కొన్ని పనులకి వాళ్ళకి మనం సమాధానంగా మనం ఏం చేయగలం అనే విషయాన్ని ప్రూవ్ చేసుకుంటూ మన ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాటిని టెస్ట్ చేయడానికి పెట్టుకొని చేశారనమాట. సో దీన్ని మహాగుర్జర్ లేదా ఆపరేషన్ త్రిశూల్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్సర్సైజ్ అనే సెక్షన్ చాలా ఇంపార్టెంట్. వాటి మీద క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్స్ 245 to 255 ఆఫ్ పార్ట్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ రిలేటెడ్ టు అన్నాడు. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు, పాలిటీ క్వశ్చన్ అడిగాడు. దాంట్లో కూడా మనకి ఏం అడిగాడు, పార్ట్స్ గురించి అడిగాడు అనమాట. చూడండి, పార్ట్స్ మాట్లాడుతున్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాడు ఏమడిగాడు, 245 to 255 అని అడిగింది. 255 వరకు మనకి ఏ పార్ట్లో ఉన్నాయి, 11వ పార్ట్లో ఉన్నాయి, 11వ భాగంలో ఉన్నాయి. ఈ 11వ భాగంలో నువ్వు ఏం చేస్తున్నాయి, సెంటర్కి స్టేట్కి మధ్య శాసన సంబంధాలు అంటారు. లెగిస్లేటివ్ రిలేషన్స్ అనమాట. సో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్న లెగిస్లేటివ్ రిలేషన్స్ తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్గా 245 నుంచి 255 కాదు. ఆ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండిద్ది అంటే 245 నుంచి 263 వరకు ఉండిద్ది. ఇది 11వ భాగం అనమాట. అయితే వాడు 255 వరకు అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ 264 నుంచి 300A ఆస్తి హక్కు మనం చదువుకుంటూ ఉంటాం కదా, అదనమాట. సో దీంట్లో మనకు ఫైనాన్సు, ప్రాపర్టీసు, ఆర్థికపరమైనవి, ఆస్తిపరమైనవి, ఒప్పందాలు, దావాలు అలాంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 301 నుంచి 307 వరకు ఇక్కడ ఏమేమి ఉంటాయి మనకి, వ్యాపారం, వాణిజ్యం అన్నమాట, ఇండస్ట్రీ, ట్రేడ్ ఇలాంటివి అనమాట. ఈ 3 సెంటర్ స్టేటే. సెంటర్కి స్టేట్కి మధ్య శాసన సంబంధాలు అయితే 11వ భాగం, ఆర్థిక ఈ ప్రాపర్టీస్కి ఆస్తి సంబంధాలు అయితేనేమో 12వ భాగం, వ్యాపారం వాణిజ్యం రాష్ట్రానికి కేంద్రానికి వ్యాపార వాణిజ్యాల మధ్య గురించి తెలిపే ఆర్టికల్స్ అయితే 13వ భాగం. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10వ భాగం కూడా ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు.
తెలుసా 10వ భాగం? ఇది మనకి ఆదివాసుల ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ వాటి గురించి తెలియజేస్తుంది అనమాట. 244 వెరీ వెరీ ఇంపార్టెన్స్. సో మనకి పాలిటీలో పార్ట్స్ అనే సెక్షన్ బాగా అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్లో మీకు షెడ్యూల్స్ కూడా వస్తాయి, అక్కడ షెడ్యూల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీరు పాలిటీలో పార్ట్స్ ఎలా ఉన్నారు, షెడ్యూల్స్లో ఎలా ఉన్నారు, అమెండ్మెంట్స్ వస్తాయి వాటిలో మీరు ఎలా ఉన్నారు, ఇవి బేసిక్గా మనం పూర్తి చేయాల్సిన విషయాలు. ఇవి చేస్తే మీరు పొరగా ఉన్నట్టు మ్యాక్సిమం పెట్టగలరని అర్థం అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ 6వ క్వశ్చన్. విచ్ గవర్నర్ జనరల్ అనెక్సెడ్ అవధ్ ఇన్ 1856 ఆన్ ద ప్రీటెస్ట్ ఆఫ్ మిస్ గవర్నెన్స్ అన్నాడు. ఆన్సర్ ఏంటి? లార్డ్ డల్హౌసీ. ఇంగ్లీష్లో ఉంది కదని భయపడమాకండి, నేను చెబుతాను. ఏ గవర్నర్ జనరల్ అవధ్ను ఆక్రమించాడు? కారణం ఏంటి? అవధ్లో సరిగ్గా పరిపాలన జరగట్లేదు అని చెప్పి 1856లో అవధ్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగాడు క్వశ్చన్. ఇంకెవరున్నారు? లార్డ్ డల్హౌసీ. ఇది మనకి గవర్నర్ జనరల్స్ గురించి అడిగాడు. హిస్టరీలో గవర్నర్ జనరల్స్ నుంచి అడిగాడు అనమాట. సామాన్యంగా మనకి డల్హౌసీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాడు ఐడియా ఉందా? 1848 నుంచి 1856 వరకు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు వాళ్ళు చాలా ఓపిక పడతారు. ఓపిక పట్టిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం జరిగిద్ది? ఎందుకు డల్హౌసీని బాగా గుర్తుపెట్టుకోవాలంటే డల్హౌసీ తర్వాత 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు జరిగిద్ది, అవునా కాదా? సో 56లో జరిగే విషయం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఎందుకంటే అవధ్ అనే ప్రాంతాన్ని 1856లో ఆక్రమణ చేసుకుంటారు. అక్కడ సరిగ్గా పరిపాలన జరగట్లేదు అని చెప్పి. ఓకేనా? దానికోసం ఆయన ఏం తీసుకొస్తాడు? డిఓఎల్ చట్టాన్ని తీసుకొస్తాడు. తెలుసా? రాజ్య సంక్రమణ చట్టం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అనమాట. వారసత్వంగా మీరు సరిగ్గా పరిపాలించుకోలేకపోతున్నారు, మీ పరిపాలనలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకు బ్రిటిష్ పాలన అవసరం అని చెప్పి ఆక్రమించుకుంటారనమాట. అలా జరిగిద్ది. సో 1848 to 56 టైంలో ఆయన ఉన్న చివరి సంవత్సరంలో అవధ్ను ఆక్రమించేసుకోవడం జరిగింది. ఓకేనా? ఈ 1856 డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ చట్టం కింద మొత్తం మనకి 8 ప్రిన్స్లీ స్టేట్స్ని ఆక్రమించుకుంటారనమాట. 8 రాష్ట్రాలను ఆక్రమించుకుంటారు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, సతారా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటి? సంబల్పూర్. ఇలా కిందకు వెళ్ళామనుకోండి, ఇక చివరిగా ఉండే 8వది ఏంటి? అవధ్. మొత్తం దాని కింద డిఓఎల్ అనే చట్టం కింద 8 ప్రిన్స్లీ స్టేట్స్ని ఆక్రమించుకుంటే దాంట్లో ఫస్ట్ది సతారా, 8వది అవధ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అది అవధ్ అనగానే మనకు అవధ్ రాజులు గుర్తుకు రావాలి. అంటే రాజులు అనర్లే వాటిని, వారిని నవాబ్స్ అంటారు. ఇప్పుడు ఈయన అవధ్ ఆక్రమించుకున్న సమయంలో అవధ్ నవాబ్ ఎవరు? వాజిద్ అలీ ఖాన్. అలీ ఖాన్ కాదు, వాజిద్ అలీ షా. ఈ సమయంలో అవధ్ని ఆక్రమించుకుంటారు అనమాట. సామాన్యంగా అవధ్ ఫౌండర్ ఎవరు? సాదత్ అలీ ఖాన్ ఆయన ఫౌండర్ అనమాట. సో వాజిద్ అలీ షా టైంలో దాన్ని ఆక్రమించుకుంటారు. ఇక డల్హౌసీ అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ టైంలో 1856 ఆ తర్వాత వచ్చే కానింగ్ ఏం చేస్తాడంటే ఇలాంటి కొన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే వాటిని రద్దు చేస్తారనమాట. రద్దు చేయడం కూడా జరిగింది ఈ చట్టాలని, రాజ్య సంక్రమణ చట్టాలని. ఇలా ఆర్డర్లో మీరు గవర్నర్ జనరల్ జరిగిన విషయాలు మనం తెలుసుకోవాలి. సివిల్ సర్వీస్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, ఇలా బెంగాల్ టైర్ అలా కొన్ని ఉంటాయి కదా, కాస్త లోపలికి వెళ్ళి అడుగుతూ ఉంటాడనమాట. ఓకేనా? మీకు ఓవర్ వ్యూ అనమాట, ఎలా వెళ్ళాలి అని అస్సలు తెలియని పిల్లలకి అడుగుతున్న క్వశ్చన్స్ని ఇలా చదువుకోండి అనే క్వశ్చన్తో పాటు ఎక్కడి నుంచి వస్తుందో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ బుక్లో ఉండేది నేనేదో గొప్పగా చెప్పట్లా. ఓకేనా? అయితే మీకు వే ఆఫ్ మెథడ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, లింక్ చేసుకోవాలని చెబుతున్నా అంతే. దీంట్లో పెద్ద గొప్ప ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు సెన్సస్ 2011, సెన్సస్ అంటే మనకి జాగ్రఫీ కింద వచ్చి అడిగిన క్వశ్చన్ అనమాట. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? లోయెస్ట్ పాపులేషన్ ఉండటం వేరు, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వేరు. చాలామందికి తెలీదు.
జనాభా లెక్క వేరు, జనసాంద్రత వేరు. ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా ఉన్నారు అని లెక్కేస్తే దాన్ని జనసాంద్రత అంటారు. సో ఆన్సర్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 46 పర్ కిలోమీటర్. అంటే ఒక కిలోమీటర్ ఏరియా, స్క్వేర్ కిలోమీటర్ ఏరియా తీసుకుంటే ఆ ప్రాంతంలో 46 మందికి మించి ఎక్కువ మంది ఉండరు అని అర్థం అనమాట. జనాభా లెక్కలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను. లోయెస్ట్ పాపులేషన్, నెక్స్ట్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, అదేవిధంగా హైయెస్ట్ పాపులేషన్, తర్వాత హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. ఈ 4 మాట్లాడుకుందాం. యూటీస్నే మాట్లాడుకుందాం, కేంద్రపాలిత ప్రాంతాలనే మాట్లాడుకుందాం. సో కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి లోయెస్ట్ పాపులేషన్ ఏంటి? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ మాట్లాడుకున్నాం. ఇది మన క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగాడు. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అన్నాడు. సో దానికి ఆన్సర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మరి లోయెస్ట్ పాపులేషన్ ఎక్కడుంది? లక్షద్వీప్లో ఉంది. సో లోయెస్ట్ పాపులేషన్ అన్న దీవే, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అన్న దీవే. 2 దీవుల్లోనూ తక్కువ జనాభా, తక్కువ జనసాంద్రత ఉంది అని గుర్తుపెట్టుకోండి. అయితే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీకి వస్తే రెండిట్లోనూ హైయెస్ట్ ఎవరు ఉన్నారు అంటే ఢిల్లీ ఉంది. ఢిల్లీ NCT, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని పిలవాలి. ఓకేనా? సో ఢిల్లీలో హైయెస్ట్ పాపులేషన్ ఉంది, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది. ఈ సెన్సస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి లిటరేచర్ అడుగుతాడు, అర్థమైందా? మహిళలు ఎక్కడెక్కువ ఉన్నారని అడుగుతూ ఉంటాడు, ఇలా చాలా రకాలుగా అడుగుతూ ఉంటాడు. సిటీస్ అడుగుతూ ఉంటాడు, ఇవి చూసుకోవాలి. నేను యూటీస్ చెప్పాను, మీరు స్టేట్స్ కూడా రెఫర్ చేయండి. ఓకేనా? ఒకసారి తర్వాత క్వశ్చన్, 8th క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ FRBM యాక్ట్ పాస్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఏంటి? 2003. ఇది ఎకానమీ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీలో కాస్త లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు, మాట్లాడుకుందాం. ఎకానమీ చెప్తే సార్ ఎలా ఉంటుందో మీరు చూడాలిగా. 8th క్వశ్చన్ చూడండి. సామాన్యంగా FRBM యాక్ట్ అంటే ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నమాట. బడ్జెట్ మేనేజ్మెంట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ని సమర్థవంతంగా చేయడానికి 2003లో తీసుకొచ్చిన యాక్టే FRBM యాక్ట్. ఓకే, అది అక్కడ ఉండే చెప్పాను, గొప్ప ఏముంది, అది కాదు విషయం. ఇది ఎందుకు, దీని పని ఏంటి అంటే ఫస్ట్ది ఫిజికల్ డిఫిసిట్. దీన్ని తెలుగులో ఏమంటారంటే ద్రవ్య లోటు అంటారు. ఓకేనా? తర్వాత రెవెన్యూ డిఫిసిట్, మరి దీన్ని ఏమంటారు? రాబడి లోటు అంటారు. ఓకేనా? ఫిజికల్ డిఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండిద్ది, ఇన్కమ్ తక్కువ ఉండిద్ది అనమాట. 100 రూపాయలు సంపాదిస్తారు, 150 రూపాయలు ఖర్చు పెడతారు. అప్పుడు 50 రూపాయలు ఎలా ఉంది? కుటుంబం లోటులో ఉంది. ఆ ద్రవ్య లోటు మనం తగ్గించాలి. ఆర్థికంగా మన బాధ్యత ఏంటంటే ఫిజికల్ డిఫిసిట్ 0 ఉండేలాగా మనం ముందుకు వెళ్ళాలి. సో ఫిజికల్ డిఫిసిట్ రెడ్యూస్ అయ్యేలాగా ఉంచడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రెండోది రెవెన్యూ డెఫిసిట్, రాబడి లోటు. అసలు ఇది ఉండకూడదు, దీన్ని ఎలిమినేట్ చేయాలి. సో రాబడి లోటుని ఎలిమినేట్ చేస్తూ ఫిజికల్ డిఫిసిట్ని, ద్రవ్య లోటుని తగ్గించడానికి ఎకానమీ పరంగా ఆలోచన చేసి ఆర్థికవేత్తలు తీసుకొచ్చిన ప్రాముఖ్యమైన చట్టమే FRBM యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మనకి ఏం చేస్తుందంటే అప్పులను తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? మరి ఇది మనకి ఏం తెలియజేస్తుంది? రోజువారీ మన భారతదేశంలో జరిగే నిర్వహణ ఖర్చులను తెలియజేస్తుంది అనమాట. ఈ విషయాలను తెలుసుకొని బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ద్రవ్య లోటుని ఎలా తగ్గించుకోవాలి అనే ఆలోచనలు మనంతటా మనం చేసుకోవడానికి ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక లోపలికి వెళ్ళట్లేదు నేను, అదే వెళ్తే మనం అదొకటే మాట్లాడుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ 9th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PCB ఇన్ ఎలక్ట్రానిక్స్ అన్నాడు. సో ఎలక్ట్రానిక్స్లో PCB అంటే ఏంటి? ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. మీకు తెలుసు కదా PCB అంటే
పీసీబీ మీద మనం అన్ని కాంపౌండ్స్ని మెర్జ్ చేసి రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్ అన్ని మెర్జ్ చేసి మనం విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో ఒక బోర్డుని తయారు చేస్తాం అనమాట. ఓకేనా, అదనమాట. ఇంకోటి ఉండిద్ది ఎంసీబీ అని తెలిసి, మన ఇంట్లో కరెంట్ ఎక్కువ ఫ్లక్చువేషన్స్ వచ్చింది అనుకోండి, ఎంసీబీ పడిపోయిద్ది. దాని డెఫినేషన్ ఏంటి? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. అది మనకు ఆఫ్ అయిపోతూ ఉండిద్ది. ఓకేనమ్మా. సో ఇది 9th క్వశ్చన్. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్. 10 క్వశ్చన్స్ మాట్లాడతాను చెప్పాం కదా. 10వ క్వశ్చన్, బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ ద యాంటీ డిఫెక్షన్ లా యాడెడ్ యాజ్ ద 10th షెడ్యూల్ అన్నాడు. పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్గా యాడ్ అవటానికి ఏ రాజ్యాంగ సవరణ చేశారు అని అడిగాడు. ఓకేనా, ఇదిగోండి ఈ క్వశ్చన్ 10th క్వశ్చన్. ఇది మనకి పాలిటీ నుంచి అడిగాడు. ఇందాక మనకి పార్ట్స్ అడిగితే ఇప్పుడు మనకి షెడ్యూల్స్ అడిగాడు. షెడ్యూల్స్ని కవర్ చేస్తూ అమెండ్మెంట్స్ని కూడా కవర్ చేశాడు అనమాట. చేసిందేమో అమెండ్మెంటు. ఆ అమెండ్మెంట్లో ఏముంది, ఒక షెడ్యూల్ యాడ్ అయింది. సామాన్యంగా 10th షెడ్యూల్ అనమాట. అది పార్టీ ఫిరాయింపుల చట్టం. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మనుషులు ఎలా పడితే అలా వెళ్లకుండా నిరోధించడానికి తీసుకొచ్చారు 10th షెడ్యూల్. 10th షెడ్యూల్లో ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. సో 10th షెడ్యూల్. ఎన్నో రాజ్యాంగ సవరణ? 52వ రాజ్యాంగ సవరణ. ఏ సంవత్సరం? 1985. సామాన్యంగా ఇది వరకు మనకి 8 షెడ్యూల్సే ఉండేవి. తర్వాత ఏమైంది, కొత్తగా 4 షెడ్యూల్స్ తీసుకొచ్చారు. అవి ఎప్పుడు మీకు గుర్తుండాలండి. ఫస్ట్ది 1951లో తెచ్చారు, తర్వాత 1985లో తెచ్చారు, తర్వాత 1992లో, తర్వాత 1992లో. ఓకేనా. ఫస్ట్ది ఇదేమో 9th షెడ్యూలు, ఇదేమో 10th షెడ్యూలు, ఇదేమో 11th షెడ్యూలు, ఇదేమో 12th షెడ్యూలు. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి. అప్పుడు అంతకుముందు ఎన్ని ఉండేవి? 8 ఉండేవి. ఓకేనా. ఇది ఫస్ట్ అమెండ్మెంట్ అనమాట. మన 1985లో తెచ్చింది. ఇందాకే మాట్లాడుకున్నాగా 52వ రాజ్యాంగ సవరణ. ఇది 73వ రాజ్యాంగ సవరణ. ఇది 74వ రాజ్యాంగ సవరణ. ఓకేనా. ఇక్కడ మనం ఏం తీసుకొచ్చాం? ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, భూ సంస్కరణలు తీసుకొచ్చాం అన్నమాట. ఇక్కడ మనం ఏం తెచ్చాం? యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చాం. మరి 11వ రాజ్యాంగ సవరణ మనం ఏం తెచ్చాం? పంచాయతీ రాజ్ సిస్టమ్, పంచాయతీ. 74లో ఏం తీసుకొచ్చాం? మున్సిపాలిటీస్. అది ఈ 4 సవరణల ద్వారా 4 షెడ్యూల్స్ మనం తీసుకొచ్చామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక 8th షెడ్యూల్లో కూడా మనం భాషల్ని యాడ్ చేయడానికి 3 సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం. షెడ్యూల్స్ అమెండ్మెంట్స్ లింక్ చేస్తున్నా. ఇక్కడేమో కొత్తగా వచ్చిన 4 షెడ్యూల్స్ వాడు అమెండ్మెంట్స్ చెప్పాను. ఇంక ఇది కాకుండా 8th షెడ్యూల్లో మనకి భాషలు ఉంటాయి. అక్కడ మనకి 3 రకాల అమెండ్మెంట్స్ ఉంటాయి. అది కాకుండా 1956 అనుకుంటా, 1956లో మనకి 7th అమెండ్మెంట్ చేశారు. అప్పుడు మనకి ఫస్ట్ షెడ్యూల్ 4th షెడ్యూల్ని కదిలిచ్చారనమాట. అంటే ఫస్ట్ అండ్ 4th షెడ్యూల్స్ని పునర్వ్యవస్థీకరించారు. దాంట్లో పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి, డి అని కొన్ని స్టేట్స్ పేర్లు ఉంటాయి. అలా ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ షెడ్యూల్ని 4th షెడ్యూల్ని కదిలించడానికి మనకి 1956లో 7th అమెండ్మెంట్ అప్పుడు జరిగిందనమాట. అలా షెడ్యూల్స్ని కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా కదిలిచ్చారు. ఆ కదిలిచ్చిన సందర్భాలు మనం చదువుకోవాలి. వచ్చింది కాబట్టి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అలా పక్కన అమెండ్మెంట్స్ షెడ్యూల్స్ని కంబైన్ చేసుకుని చదువుకోవాలి. అప్పుడు మీకు కాస్త క్లారిటీగా గుర్తుండిద్ది అనమాట. ఓకేనా. సో ఇవి ఓవరాల్గా 10 క్వశ్చన్స్. ఇవి నాకు పెట్టిన పిల్లల క్వశ్చన్స్. ఇంకా కొంతమంది పిల్లలు పెడుతున్నారు. ఆ క్వశ్చన్స్ కూడా పెట్టిన తర్వాత వాటిని ఇంతే సమర్థవంతంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో మీరు అందరూ బెస్ట్ అని రాస్తే కంపల్సరీగా నేను నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. వీడి మీద మెల్లిమెల్లిగా మీకు జీకే మీద అవగాహన పెరుగుతూ ఉండిద్ది. ఎలా చదవాలి ఏంటనే విషయాలు అర్థమవుతూ ఉండిద్ది. జూన్లో రాబోయే పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉండిద్ది. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.